పిల్లలు, మన జీవితంలో చాలా సమస్యలు మనకు ఎదురవుతుంటాయి. సమస్యలు ఎదురైనప్పుడు వాటికి భయపడకుండా సమస్య का समाधान निकालना मनुष्य का विशेष गुण है. ప్రతి మనిషిలో ఈ విశేషమైనటువంటి గుణం ఉంటుంది. సమస్యకు భయపడకుండా దానికి పరిష్కారం తీసుకొని రావడమే మనలో ఉన్నటువంటి విశేష గుణం. इस पर उसकी सफलता निर्भर रहती है. ఎప్పుడైతే సమస్యకు పరిష్కారం తీసుకొని వస్తామో దానిపైనే మన సఫలత ఆధారపడి ఉంటుంది. సఫలత అంటే సక్సెస్. साथ ही साथ वह चतुर और समझदार हो तो उसे उत्तम व्यक्तियों में गिना जाता है. సమస్యకు సమాధానం చూపించడమే కాకుండా ఆ వ్యక్తి చతుర్, సమజ్దార్. చతుర్ అంటే తెలివైనవాడు, సమజ్దార్ అంటే అర్థం చేసుకునేవాడు. ఈ గుణాలు ఉన్నప్పుడు ఉత్తమ వ్యక్తియోమే గినా జాతా హై. ఉత్తమమైన వ్యక్తుల్లో అతను కూడా ఒకడవుతాడు. ఇలాంటి వ్యక్తులు మన చుట్టూనే చాలా మంది ఉంటారు కదా. आज हम इस कहानी के द्वारा ऐसे ही एक व्यक्ति के बारे में जानेंगे. ఈ రోజు మనం ఈ కథలో ఇలా చతుర్ और సమజ్దార్ మరియు సమస్యకు సరైన పరిష్కారం చూపించగలిగేటువంటి ఒక వ్యక్తి, ఈ గుణాలన్నీ కలిగినటువంటి ఒక ఆయన గురించి మనం ఈరోజు ఈ పాఠంలో తెలుసుకోబోతున్నాం. అయ్యో, ఎంత ఆలోచించినా ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరకడం లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఈ ప్రపంచంలో సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలు చెప్పే మహానుభావుడు ఎవరైనా ఉన్నారా? దయచేసి నాకు సహాయం చేయండి. ఎవరు స్వామి మీరు? నేను వికట కవిని. అయ్యో, మీరు తెనాలి రామకృష్ణ కదా. నమస్కారం కవిగారు. నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాను. దీనికి ఎలా పరిష్కారం కనుక్కోవాలో నాకు ఒక మంచి ఐడియా చెప్పండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది. ఆ పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రశాంతమైన మనసు, చురుకైన ఆలోచన, తెలివైన పరిశీలన అవసరం. ఇప్పుడు ఈ నా కథను వినండి. తెనాలిరామ్ కి చతురాయి. ఇది మన 8th హిందీలో సెకండ్ లెసన్. విజయనగర్ राज्य के राजा श्री कृष्ण देवराय थे. విజయనగర రాజ్యానికి రాజు శ్రీకృష్ణదేవరాయల వారు. उनकी सभा का नाम భువన విజయం था. శ్రీకృష్ణదేవరాయల యొక్క సభ మీ అందరికి తెలుసు కదా, దాని పేరు భువన విజయం. उनकी सभा में अष्टदिग्गज नाम के 8 कवि रहते थे. శ్రీకృష్ణదేవరాయల వారి సభలో మెయిన్ అట్రాక్షన్ అష్టదిగ్గజాలు. అష్ట అంటే 8, దిగ్గజ్, దిగ్గజ్ అంటే తెలివైన దిగ్గజాల లాంటి కవులు 8 మంది ఉండేవాళ్ళు. उनमें से తెనాలిరామ్ बहुत ज्ञानी और చతుర్ వ్యక్తి थे. ఈ అష్టదిగ్గజాలు ప్రతి ఒక్కరికి చాలా పాండిత్యం మరియు ఎంతో తెలివి ఉంటుంది. కానీ వీళ్ళందరిలో పాండిత్యం, తెలివి, దాంతోపాటు సమస్యల్ని చక్కగా పరిష్కరించేటువంటి ఎక్స్ట్రా క్వాలిటీ కూడా ఉన్నటువంటి కవి ఒకరున్నారు. ఆయనే మీ అందరికీ ఇష్టమైనటువంటి తెనాలిరామ్. వే అప్ని హోషియారీ సే హర్ సమస్య కా హల్ నికాల్ లేతే థే. ఆయన తన హోషియారీ అంటే తెలివి, ఆయన తన తెలివితో ఏ సమస్యకైనా హల్ చూపించేవాళ్ళు. ఇక్కడ హల్ అంటే పరిష్కారం. ఇసిలియే లోగ్ ఉన్హే వికట్ కవి భీ కహతే థే. అందుకే ప్రజలాయన్ని ముద్దుగా వికట్ కవి అని పిలిచారు. ముందు నుంచి వెనకకి, వెనక నుంచి ముందుకి అక్షరాలు మీరు తారుమారు చేసి రాసిన వికట్ కవి అలాగే వస్తుంది. అదే ఈ పదం యొక్క స్పెషాలిటీ. ఇప్పుడు వికట కవి అయినటువంటి తెనాలి రామకృష్ణుల వారు శ్రీకృష్ణదేవరాయలు వారి యొక్క సభలో ఒకరోజు వచ్చినటువంటి సమస్యను తన తెలివితో ఎలా పరిష్కరించారో మనం చూద్దాం. एक दिन राजा श्री कृष्ण देवराय ने राज्य के प्रमुख व्यक्तियों को अपने महल में भोजन के लिए बुलाया. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల వారు తన రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖమైన వ్యక్తుల్ని తన మహల్కి భోజనానికి పిలిచారు. అతిథియోं को सोने की थालियों में भोजन परोसा गया. ఇంకా రాజు ఇచ్చే విందంటే మామూలుగా ఉండదు కదా, అది చాలా రాయల్గా ఉంటుంది. డైనింగ్ టేబుల్ అంతా బంగారు ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులు ప్రతి ఒక్కటి బంగారంతో చేసినవే పెట్టారు. సోనే కే బర్తనోं को देखकर एक अतिथि का मन ललचाया. సోనే కే బర్తన్ అంటే బంగారు పాత్రలు తలతలా మెరిసిపోతుంటాయి కదా, అవి చూస్తూనే ఒక అతిథికి మాత్రం మన్ లల్చాయా. లల్చానా అంటే ఆశపడడం.
అతని మనసు ఆ బంగారు కంచాలు చూసి కొంచెం అతనికి ఒక ఆశ పుట్టింది. ఉస్నే చుప్కే సే ఏక్ చమ్మచ్ కో ఉఠాకర్ అప్నీ జేబ్ మే రఖ్ లియా. అక్కడ బంగారు కంచాలు, బంగారు స్పూన్లు అన్ని బంగారంతోనే ఉన్నాయి కదా. ఆయన చుప్కేసే సైలెంట్ గా ఒక స్పూన్ తీసి తన పాకెట్లో పెట్టుకున్నారు. राजा कृष्णदेवराय तथा तेनालीराम ने अतिथि को चम्मच में जेब में रखते हुए देख लिया था. శ్రీకృష్ణదేవరాయల వారు మరియు తెనాలిరామ్ వీళ్ళిద్దరూ ఆ అతిథి చమ్మచ్ని జేబులో పెట్టుకోవడం చూసేశారు. రాజా కృష్ణదేవరాయనే తెనాలిరామ్ కో సంకేత్ కియా. ఇంకా తెనాలిరామ్ ఆయన తెలివి గురించి మనకు తెలిసిందే కదా. శ్రీకృష్ణదేవరాయల వారు ఆయనకు ఊరికే సంకేతం ఇచ్చారు, సిగ్నల్ ఇచ్చారు అంతే. మొత్తం ఆయన అర్థం చేసుకున్నారు. తెనాలిరామ్ तुरंत समझ गए कि अतिथि का अपमान किए बिना ही चम्मच निकालना है. ఇంకా ఆయన ఏమర్థం చేసుకున్నారో తెలుసా? అతిథికే అపమాన్ కరే బినా, అపమాన్ అంటే అవమానం, ఆయన్ని అవమానించకుండా ఆ స్పూన్ని ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి. పిల్లలు, ఈ కండిషన్లో మీరైతే ఆ స్పూన్ని అతిథి నుంచి ఎలా తీసుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. మనమైతే చెప్పేస్తాం కదా, ఆయన స్పూన్ తీసుకున్నాడు, ఇచ్చేయండి స్పూన్ అంటాం కదా. కానీ అతిథి మనసు హట్ కాకూడదు, కానీ ఆయన దగ్గర నుంచి స్పూన్ తీసుకోవాలి. చూద్దాం ఇక్కడ ఏం చేశారు. जब सब लोगों ने भोजन कर लिया तो तेनालीराम अपने स्थान पर खड़े होकर बोले. అందరూ ఇంకా భోజనం ముగించేసిన తర్వాత తెనాలి రామకృష్ణుల వారు తన స్థానంలో నిలబడి ఇలా అన్నారు. सज्जनों, अब मैं आपके मनोरंजन के लिए एक जादू का खेल दिखाऊंगा. సజ్జన్ అంటే ఇక్కడ జెంటిల్మ్యాన్, సత్పురుషులు లేదా మంచివారు. ఇప్పుడు నేను మీ అందరి మనోరంజనం కోసం అంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఒక జాదూ చూపిస్తాను. జాదూ అంటే మ్యాజిక్, అంటే అందరికీ ఇప్పుడు మ్యాజిక్ చేసి చూపిస్తానన్నారు. देखिए, मैं यह सोने का चम्मच अपनी जेब में रखूंगा और आप लोगों में से किसी एक की जेब से निकालूंगा. చూడండి, ఏ చమ్మచ్ మే అప్నే జేబ్ మే రఖూంగా, నా జేబులో పెట్టుకుంటాను. తరువాత ఇదే స్పూన్ని నేను మీలో ఎవరో ఒకరి జేబులో నుంచి బయటికి తీస్తాను. పిల్లలు, మీకు అర్థమైపోయింది కదా, మీరు చాలా ఫాస్ట్ కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. తెనాలిరామ్ నే చమ్మచ్ అప్నే జేబ్ మే రఖ్ లీ. తెనాలిరామ్ గారు ఆ చమ్మచ్ని తన జేబులో పెట్టుకున్నారు. ఫిర్ ఉన్హోనే ఆంఖే బంద్ కి ఔర్ కోయి మంత్ర పడనే కా బహానా బనాయా. తర్వాత ఆయన కళ్ళు మూసుకొని ఏదో ఒక మంత్రం చెప్పేటట్లు ఆయన ఊరికి అలా యాక్టింగ్ చేశారు. छम छम चम चम झम झम धम धम, गिली गिली छू मंतर, चम्मच पहुंचे फटाफट अंदर. थोड़ी देर बाद उन्होंने अपनी आंखें खोली और कहा. కొద్దిసేపు తర్వాత ఆయన మంత్రం చదవడం ఆపేసి తన కళ్ళు తెరిచి ఇలా అన్నారు. अब चम्मच मेरी जेब से किसी और की जेब में चला गया है. देखते हैं आखिर वह किसकी जेब में पहुंचा है. నేను చెప్పినటువంటి మంత్రం వల్ల నా జేబులో ఉన్నటువంటి స్పూన్ ఇప్పుడు మీలో ఒకరి జేబులోకి వెళ్ళిపోయింది. సరే పదండి చూద్దాం ఈ స్పూన్ ఎవరి జేబులో ఉందో. इतना कहकर तेनालीराम बारी बारी से हर अतिथि के पास जाते और मन ही मन मंत्र पढ़ने का बहाना बनाते. అంత త్వరగా స్పూన్ తీసేస్తే బాగుండదు కదా. అందువల్ల తెనాలిరామ్ గారు ప్రతి ఒక్క అతిథి దగ్గరకు వెళ్ళి ఏదో ఒక మంత్రం చదివేటట్లు అలా అలా యాక్టింగ్ చేయసాగారు. गिली गिली छू मंतर, ढूंढ रहा हूं चमचा अंदर. झम झम धम धम, बतला दे उसका घर. गिली गिली छू मंतर, ढूंढ रहा हूं चमचा अंदर. झम झम धम धम, बतला दे उसका घर. गिली छू मंतर, ढूंढ झम धम धम, बतला दे उसका घर. अंत में वे चम्मच छुपाए हुए व्यक्ति के पास जाकर बोले. ఇక చివరగా ఆయన ఆ స్పూన్ ఎవరైతే దాచిపెట్టారో ఆయన దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు. मित्र, मेरा जादू कह रहा है कि चम्मच आपकी जेब में है. कृपया अपनी जेब देखिए. చూడండి ఆయన ఎంత ప్రేమగా పిలుస్తున్నారో. ఓ మై డియర్ ఫ్రెండ్, నా మంత్రం ఏం చెప్తోందంటే స్పూన్ మీ జేబులోనే ఉంది. కృపయా అంటే దయచేసి, దయచేసి మీరు మీ జేబుని చెక్ చేసుకోండి. అతిథి కే పాస్ బచ్నే కా కోయి ఉపాయ్ న థా. చూసారా, ఇంకా అతిథి తప్పించుకోవడానికి ఎలాంటి ఉపాయం లేదు. ఖచ్చితంగా ఆయన తీసుకున్న స్పూన్ ఆయన ఇచ్చేయాల్సిందే. నా చాహతే హుయే భీ ఉసే అప్నీ జేబ్ మే హాత్ డాల్నా పడా. ఆయనకి ఇష్టం లేకపోయినా జేబులో చేయి పెట్టాల్సి వచ్చింది.
ఎందుకంటే తెనాలిరామ్ గారు ఆ విధంగా మ్యాజిక్ అని చెప్పి లాక్ చేశారు కదా. ఇప్పుడు అతను జేబులో చేయి పెట్టకపోతే అతను ఏదో తప్పు చేసిన వాడు అయిపోతాడు. సో ఆయన జేబులో చేయి పెట్టారు. उसने जेब से चम्मच निकाला और तेनालीराम को दे दिया. జేబులో నుంచి ఇంకా స్పూన్ బయటికి తీసి తెనాలిరామ్ గారికి ఇచ్చేశారు. सभी अतिथियों ने तेनालीराम के जादुई चमत्कार को देखकर तालियां बजाई. పిల్లలు, మనకైతే తెలుసు కదా తెనాలిరామ్ గారు మ్యాజిక్ అని చెప్పి దొంగను పట్టుకున్నారు. కానీ ఇక్కడ అతిథులకు తెలియదు కదా వాళ్ళతను మ్యాజిక్ చేశారని చెప్పి మురిసిపోయి చప్పట్లు కొట్టారు. రాజా కృష్ణదేవరాయ్ తెనాలిరామ్ కి చతురాయి సే బహుత్ ఖుష్ హుయే. ఇంకా శ్రీకృష్ణదేవరాయల వారైతే తెనాలిరామ్ గారి యొక్క తెలివికి చాలా ఆనందపడ్డారు. उन्होंने तेनालीराम की खूब प्रशंसा की और ढेर सारे इनाम भी दिए. ఈ సమస్యను ఇంత చతురతతో పరిష్కరించినటువంటి తెనాలిరామ్ గారిని ఖూబ్ ప్రశంసాకి శ్రీకృష్ణదేవరాయల వారు బాగా మెచ్చుకున్నారు. और ढेर सारा इनाम दिया. ढेर అంటే కుప్పలు తెప్పలుగా ఇనాం ఇచ్చారు. ఇనాం అంటే బహుమతి ఇచ్చారు. చూసారా పిల్లలు, అతిథిని హర్ట్ చేయకుండా, అవమానించకుండా, నువ్వు చేసింది తప్పు అని వేలెత్తి చూపించకుండా ఆయన దగ్గర నుంచి ఆ స్పూన్ని తీసుకొని సమస్యను ఎంత బాగా పరిష్కరించారో. ఇందుకే తెనాలిరామ్ గారిని వికట కవి అని కూడా అన్నారు. ఇప్పుడు అర్థమైందా? మనం కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడకుండా దానికి సరైన పరిష్కారాన్ని మన తెలివి, సమయస్ఫూర్తి వీటన్నిటిని ఉపయోగించి చక్కని పరిష్కారం కనుక్కున్నప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ.